Welcome to Open Talk. This is Ajita. మోదీ మెరుపుదాడి గురి తప్పిందా, నల్ల కుబేరులు ఉగ్రవాదుల నుంచి సామాన్యుని వైపు దారి మళ్లిందా? ఇదే అంశం మీద ఓపెన్ టాక్లో మనతో మాట్లాడడానికి బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు గారు, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు మల్లు రవి గారు, ఇక రాజకీయ ఆర్థిక విశ్లేషకులు లక్ష్మీనారాయణ గారు మన స్టూడియోలో ఉన్నారు. చెప్పండి, సర్జికల్ స్ట్రైక్స్గా అంటే నల్లధనానికి సంబంధించి సర్జికల్ స్ట్రైక్స్గా బీజేపీ చెప్పుకుంటోంది ఈ విషయాన్ని. మీరే చెప్పండి ఫస్ట్. సర్జికల్ స్ట్రైక్స్గా చెప్పుకుంటుంది, ఒకవైపు టెర్రరిస్టుల మీద అదేవిధంగా బ్లాక్ మనీ ఉన్న వాళ్ళ మీద సర్జికల్ స్ట్రైక్స్ అంటున్నారు, కానీ ఆచరణలో చూస్తే ఈ 2-3 రోజుల నుంచి కేవలం ఇది సామాన్యుల మీద సర్జికల్ స్ట్రైక్లా ఉంది అని అనేది ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని మీరేమంటారు? అందరం చూస్తూ ఉన్నాం కూడా. అంటే ఇక్కడ ఒక మార్పు కోరుతున్నప్పుడు, లేదా ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటున్నప్పుడు, లేదా కఠినమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్న సందర్భంలో కొన్ని ఇబ్బందులు, కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయనేది వాస్తవం ఇస్తుంది. దాదాపు 7 దశాబ్దాల కాలంగా ఈ దేశంలో పేరుకుపోయినటువంటి నల్లధనాన్ని, పేరుకుపోయినటువంటి ఒక వ్యవస్థని కూకటి వేళ్లతో సహా పెకిలించాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నటువంటి సందర్భం లోపల కొన్ని ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి. కొంతమంది ప్రజలకు అవస్థలు కలుగుతున్నటువంటి మాట వాస్తవం. ఇబ్బందులు లేవు, అవస్థలు లేవు, అంతా హ్యాపీగా ఉన్నారని భారతీయ జనతా పార్టీ కానీ గౌరవ ప్రధానమంత్రి గారు చెప్పట్లేదు. ప్రయత్నాలు 100% పేదలకు కష్టంగా లేకుండా, నష్టంగా లేకుండా ఉండడానికి చేసేటువంటి ప్రయత్నాలని కేంద్ర ప్రభుత్వం తన వంతు శక్తియుక్తుల మేరకు చేస్తూ వస్తూ ఉంది. అయితే 130 కోట్ల జనాభా కలిగినటువంటి విశాల భారతంలో కొన్ని ఇబ్బందులు వస్తున్నటువంటి మాట 100% వాస్తవం. టెక్నికల్గా వస్తున్నటువంటి ఆ ఇబ్బందుల్ని కూడా సాధ్యమైనంత త్వరగా రెక్టిఫై చేసి ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు కట్టుబడి ఉన్నారు. ఆ దిశగా అడుగులు పడతా ఉన్నాయని చెప్పి మేము విశ్వసిస్తూ ఉన్నాం. అంటే ఒక పెద్ద నిర్ణయం తీసుకునే అప్పుడు దాదాపు వారం నుంచి మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం రోడ్ల మీద కానీ మొత్తం, అంటే ఈ స్ట్రైక్స్ మొత్తం కూడా సామాన్యుడే ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కనీస ఏర్పాట్లు కానీ జాగ్రత్తలు కానీ ఎందుకు తీసుకోలేదంటారు? తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి చర్యలన్నీ తీసుకున్న తర్వాత మాత్రమే ఈ ఇష్యూ జరిగింది. హైదరాబాద్ అనేటువంటి ఒక భాగ్యనగరాన్ని తీసుకుంటే అజిత గారు, ఇక్కడ ఉండేటువంటి జనాభా 1 కోటి జనాభా ఉంటుంది. 1 కోటి జనాభాలో ఉన్నటువంటి ఏటీఎంలన్నీ, ఏటీఎంల దగ్గర నిన్న నిలిచినటువంటి జనం ఎంత అనేటువంటిది మనం గమనంలోకి తీసుకుంటే 1% జనం కూడా ఏటీఎంల దగ్గర నిల్చోలేదు అజిత గారు. దాన్ని మనం భూతద్దంలో పెట్టి ఏదో లక్షల మంది జనం రోడ్ల మీదకి వచ్చినారనో, కోట్ల మంది ఇబ్బంది పడుతున్నారో అని చెప్పుకోవడం అనేది కొంత బాధాకరమైనటువంటి విషయం. రైట్, ఒక 10,000 ఏటీఎంలు హైదరాబాద్లో ఉన్నాయనుకుంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక ఏటీఎం దగ్గర 1000 మంది నిల్చున్నారనుకుంటే అజిత గారు, సాయంత్రం వరకు నిలిచిన వాళ్ళ సంఖ్య 1,00,000 కూడా కాదు. 1 కోటిలో 1,00,000 మంది జనం వచ్చి రోడ్డు మీద నిల్చొని ఒక కొత్తగా వచ్చినటువంటి వస్తువు కోసమో, ఒక మార్పు కోసమో శ్రమిస్తున్నప్పుడు కలుగుతున్నటువంటి శ్రమ ఎంత అనేది మనం ఒకసారి దయచేసి ఆలోచించాలి. గతంలో యూరియా కోసం పొద్దుగాల ఉండి రాత్రి ఉండి చెప్పులు పెట్టిపోయి, బిందెలు పెట్టిపోయి, కుర్చీలు పెట్టిపోయి నిలిచిన రోజుల్ని మర్చిపోయినాం మనం. జియో సిమ్లు వస్తే గంటల కొద్దీ కొట్టుకున్నటువంటి సినిమా టాకీస్ల కాడ కొట్టుకున్నటువంటి ఇష్యూస్ని మర్చిపోతున్నాం మనం. ఒక దేశ భవిష్యత్తు కోసం తీసుకుంటున్నటువంటి ఒక కఠిన నిర్ణయం సందర్భంలో కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ కొంత సహకరించమని మేము పేదలకి, ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దాంట్లో 1% కూడా కలిగినటువంటి కష్టాన్ని దయించి దాన్ని భూతద్దంలో పెట్టి చూపి మొత్తం ఏదో జరిగిపోతూ ఉంది, నష్టం జరిగిపోతూ ఉంది, ఇంకా మీ డబ్బులు పోతాయనేటువంటి రీతిలో దయించి ప్రచారం చేయొద్దని మాత్రమే మేము ప్రతిపక్షాలకి, ఇతర నాయకులకి, విఘ్నులకు అందరికీ కూడా చేస్తున్నటువంటి విజ్ఞప్తి. రైట్, లక్ష్మీనారాయణ గారు చెప్పండి. గత వారం రోజుల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము, ఈ మెరుపుదాడి అనేది సామాన్యుల మీదేమో అనిపిస్తూ ఉంది. అయితే కొంత తప్పదు, గతంలో కూడా యూరియాకి సంబంధించి అంతా క్యూర్లో నించున్న పరిస్థితి, ప్రజలు సహకరించాలనేది రఘునందన్ గారు కానీ బీజేపీ వాళ్ళు కానీ అంటున్నారు. మీరేమంటారు? దీన్ని మెరుపుదాడినో, సర్జికల్ ఆపరేషన్ అనో, రకరకాల పేర్లు, వాటితో పోల్చాల్సినటువంటి అవసరం లేదు. అవినీతి పట్ల, నల్లధనం పట్ల ప్రజలు విసిగెత్తిపోయి ఉన్నారు. అందుకనే పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అంత ఘోరంగా ఎందుకు ఓడించారంటే ఇదే ప్రధానమైన కారణం. యూపీఏ 2లో లక్షల కోట్ల రూపాయలు చేతులు మారిపోయినాయి. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిందే దారి మళ్ళీపోయింది. ఈ ఆర్థిక కుంభకోణాలు భారతదేశ ఆర్థిక వ్యవస్థని భ్రష్టు పట్టించాయనేటువంటి బలమైనటువంటి అభిప్రాయం ప్రజల్లో నాటుకుపోయింది. అలాగే నకిలీ నోట్ల వ్యవహారం కూడా ప్రజలు ఏది అసలుదో ఏది నకిలీదో సామాన్య మానవుడు గుర్తుపెట్టలేనంత చికాకు కలిగించేటువంటి అంశంగా మారింది. ఈ పూర్వరంగంలో
నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతించారు. ఎలాంటి మీనమేషాలు లెక్కబెట్టకుండా స్వాగతించారు. ఈ స్వాగతించినటువంటి పూర్వరంగంలో కొన్ని తప్పిదాలు జరిగినా, లోపభూయిష్టమైనటువంటి పద్ధతుల్లో వ్యవహరించినప్పటికీ ప్రజలు కష్టపడడానికి సిద్ధమయ్యే స్వాగతించారు. ఎందుకు తప్పిదాలని అంటున్నానంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంతకంతో విడుదల చేసినటువంటి నోట్లు 500, 1000 రూపాయలు, వాటిని చిత్తు కాగితాలు ఈరోజు రాత్రి నుంచి అని ప్రకటించడం అనేటువంటిది రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా విరుద్ధమైనటువంటిది, ఉల్లంఘించడమే. ప్రధానమంత్రి గారు విధానపరంగా ఈ నోట్లను ఉపసంహరిస్తున్నట్టు చెప్పవచ్చు. దాని తర్వాత ప్రక్రియను కొనసాగించాల్సింది, ప్రకటించాల్సింది రిజర్వ్ బ్యాంకు అధికారులు. ఆయన తర్వాత మాట్లాడారు వాళ్ళు. అందువల్ల ఇటువంటి తప్పిదాలను కూడా ఎవరు పట్టించుకోలే. బై అండ్ లార్జ్ మంచిది, ఈ నల్లధనం పోవాలి, అవినీతిని రూపుమాపాలి అనేటువంటి భావన సర్వత్రా ఉన్నది కాబట్టే దాన్ని స్వాగతించారు. కాకపోతే ఇక్కడ మనం ఒక పూర్వరంగాన్ని చూడాలి. భారతదేశంలో 16 లక్షల కోట్ల రూపాయలు చలామణిలో ఉంటే నోట్ల రూపంలో 86% అంటే దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలు 500, 1000 రూపాయల నోట్ల రూపంలోనే చలామణిలో ఉన్నది. ఏ సామాన్యుడు ఏటీఎంకి వెళ్ళి కార్డు పెట్టినా 500 వచ్చినాయి, 1000 రూపాయలు వచ్చినాయి, కానీ 100 రాలేదు. 50 రూపాయలు అనేటువంటివి లేవు. ఇవాళ 5 రోజుల తర్వాత కూడా పరిస్థితి ఏంటంటే ఏటీఎంలు పనిచేయడంలా, ఒకవేళ పనిచేసినా వాటిలో డబ్బు లేవు. ఇప్పుడు 50 రూపాయలు, 100 రూపాయలు వస్తాయని చెప్పారు కానీ లేవు. అలాగే 2000 నోటు ఇస్తున్నారు కొత్తది, దాన్ని తీసుకెళ్ళి మార్చుకునే శక్తి లేదు. ఎందుకంటే చిల్లర 500 లేదు, 100 లేదు, 50 లేదు. నిన్న మొదలుపెట్టారు విడుదల చేయడానికి. నేననేది ఏంటంటే, ముందు ఈ 100 రూపాయలు, 50 రూపాయలని ఏటీఎంల్లో, బ్యాంకుల్లో కాస్త ఎక్కువగా సర్క్యులేషన్కి తీసుకొచ్చి, లేదా ప్రింట్ చేసి వాటిని రవాణా చేసి సిద్ధంగా పెట్టి ఈ ప్రకటన చేయగానే గంటల్లో వాటిలోకి వెళ్ళిపోయేటువంటి ఏర్పాటు చేస్తుంటే ప్రజలు ఇంత బాధపడేటువంటి వాళ్ళు కాదు. నిజమే, గతంలో రద్దు చేసినప్పటికీ ఇప్పటికీ మౌలికమైనటువంటి కొంత తేడా ఉన్నది. ఇవాళ ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేతిలోకి వచ్చింది, మొబైల్ బ్యాంకింగ్ వచ్చింది, లేకపోతే చెక్కుల రూపంలో ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. రకరకాల ఎలక్ట్రానిక్ ఫెసిలిటీస్ వచ్చినప్పటికీ 30% ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా ఉపయోగం ఉంది. కానీ గ్రామీణ ప్రాంతంలో ఇప్పటికీ ఈరోజు 70% ఉన్నటువంటి ప్రజల్లోకి ఇవంతా అందుబాటులో లేవు. బ్యాంకింగ్ సర్వీసులు అంతా అందుబాటులో లేవు. ఇవాళ వీటిని రవాణా చేయాలన్న టైం పడుతుంది. ఈ అన్ని సమస్యల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కానీ ఆఖరి మాట నేను ఈ సందర్భంలో చెప్పేది ఏంటంటే, ఈ ఒక్క చర్య వల్లనే నల్లధనాన్ని అరికట్టగలమా? అరికట్టలేము. ఎందుకంటే నగదు రూపంలో ఉన్నటువంటి నగదనం ఒక కాంపోనెంట్. ఇవాళ రియల్ ఎస్టేట్లో, లేకపోతే స్మగ్లింగ్లో, లేకపోతే ఇతర రూపాలలో, అనేక రూపాలలో నల్లధనం నిక్షిప్తమై ఉన్నది. ఈ ఒక్కదాన్ని టార్గెట్ చేయడం జరిగింది. అయినా మంచిదే, కానీ దీంతో పాటు నల్లధనాన్ని ఉత్పత్తి చేసేటువంటి, జనరేట్ చేసేటువంటి రంగాలు ఏమున్నాయో ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి. ఏవవి? ఇవాళ రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉన్నాయి, వాటిని తగ్గించడం ద్వారా. ఎందుకంటే 1,00,000 రూపాయలు వాల్యూ ఉంటే 50,000కే ఇచ్చేస్తున్నారు. అటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గించడం ద్వారాను, స్మగ్లింగ్ యాక్టివిటీని రద్దు చేయడం ద్వారాను, అరికట్టడం ద్వారాను, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబులను మార్చడం ద్వారా, ఇతర అనేక రకాలు సమాంతరంగా దీనికి తోడుగా తీసుకున్నప్పుడు మాత్రమే నల్లధనాన్ని అరెస్ట్ చేయొచ్చు. ఆ వైపున అడుగులు పడుతున్నట్టుగా ఇప్పటికేమీ కనిపించడంలా. ఆ వైపున కూడా వెంటనే చర్యలు తీసుకొని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అవినీతి రహిత సమాజం వైపు, నల్లధనం లేనటువంటి సమాజం వైపు అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. మల్లురవి గారు చెప్పండి, గత వారం రోజులుగా చూస్తా ఉన్నాం పెద్ద నోట్ల రద్దు తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా ఏమంటారు? అంటే ఇప్పటికే కాంగ్రెస్ వాళ్ళు అనేక మంది అంటున్నారు ఇది సామాన్యుడి మీద సర్జికల్ స్ట్రైక్ అని చెప్పి. గత వారం రోజులుగా ఏటీఎంల దగ్గర కానీ బ్యాంకుల దగ్గర కానీ నల్లధనం అంటే ఏంటి? నల్లధనం అంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా దాచుకున్నటువంటి, లెక్క చూపించకుండా ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ నెట్లోకి రానటువంటి దాన్ని నల్లధనం అంటారు. మామూలుగా లెక్క చూపించిందంతా వైట్ మనీ అంటారు, అంటే తెల్లధనం అంటారు. అంటే రెండు ఒకే రకంగా ఉంటాయి, కానీ అకౌంట్లో చూపించకుండా దాచుకొని ట్యాక్స్ కట్టకుండా దాచుకున్న డబ్బుని నల్లధనం అంటారు. అటువంటి
జనం ఇప్పుడు ఏటీఎంస్ దగ్గర కానీ బ్యాంకుల దగ్గర కానీ కనపడుతున్నారా? ఎందుకు ఏటీఎంల దగ్గర బ్యాంకుల దగ్గర జనం ఎవరు కనపడుతున్నారు? మామూలుగా నోట్లు ట్రాన్స్ఫర్ చేసుకొని, అంటే చేంజ్ చేసుకొని, ఎక్స్చేంజ్ చేసుకొని, ఆ నోట్ల ద్వారా కూరగాయలు కొనుక్కునేవాళ్ళు, ఆ నోట్ల ద్వారా నిత్యావసరాలు కొనుక్కునేవాళ్ళు, ఆ నోట్ల ద్వారా మామూలుగా జనజీవనం స్తంభించపోకుండా ఉండటం కోసం వచ్చిన వాళ్ళే అక్కడ నిలబడుతున్నారు తప్ప, మీరు ఆ బ్లాక్ మనీకి సంబంధించిన వాళ్ళని గుర్తించి కూడా శిక్షించకుండా వదిలిపెట్టినటువంటి వాళ్ళు కనపడుతూనే ఉన్నారు. విజయ్ మాల్యా లాంటి వాళ్ళు వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు వదిలిపెట్టి ఈ దేశాన్ని వదిలిపెట్టిపోయారు. ఎవరో లలిత్ మోడీ అని ఇంకొక ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా చాలామంది మీ దగ్గర లెక్కలు కూడా ఉన్నాయి. అవి కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా గవర్నమెంట్ని మోసం చేస్తున్నటువంటి వాళ్ళ కోసం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ అంతా లిస్టు తయారై ఉన్నాయి. మీ టార్గెట్ అంతా బ్లాక్ మార్కెట్ చేసేటటువంటి వాళ్ళ మీద ఏ రకంగా చర్యలు తీసుకుంటే వాళ్ళు మనకు డబ్బులు ఇస్తారని అన్నీ చేయాల్సిన అవసరం ఉంది. అవి చేయలేదు. ఇందాక చెప్పాను నేను, వైట్ మనీ బ్లాక్ మనీకి తేడాని. 1 ఎకరం పొలం అమ్ముకుంటే దానికి 20 లక్షలు వచ్చినాయి, దానికి 5 లక్షలు 10 లక్షలు ఎంతో కొంతతోనే మనం రిజిస్ట్రేషన్ చేస్తాం. ఈ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వేరే ఉంటాయి, మార్కెట్లో దాని రేట్ వేరే ఉంటుంది. ఇది మొత్తం ప్రభుత్వానికి తెలుసు, ముఖ్యమంత్రి దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి కింద విఆర్ఓ రిజిస్ట్రేషను అందరికీ తెలుసు. అంటే ఇది యాక్సెప్టెడ్. ఆ డబ్బు ఏదైతే మనం రిజిస్ట్రేషన్ చేయకుండా తీసుకుంటామో అదే బ్లాక్ మనీ కింద అనుకుంటున్నాం. అంటే ఈ రకంగా భారతదేశం మొత్తంలో ఈ బ్లాక్ మనీ ఈ రకంగా సర్క్యులేట్ అయ్యేదాన్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం ద్వారా తీసుకున్న చట్టపరమైన చర్యలు ఏంటి అంటే, ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా రిజిస్ట్రేషన్ 6% 9% ఉంటే దాన్ని 2% 1% చేపిస్తే ఎంత కొన్నారో అంతగా రిజిస్ట్రేషన్ చేసుకునేది ఒకటి. అది కాకుండా ఇంత ఎక్కువ డబ్బులు చూపిస్తే వెంటనే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ వచ్చి పడతాయి. వాటిని కూడా మీరు 10%, 20%, 30%, 35% కాకుండా దాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు పెట్టి తీసుకోవాల్సిన చర్యలు చేసి ఉంటే ఆ స్లాబ్ 5% 10 లోపలనే ఉంటే అందరు కూడా ఎంత కొన్నారో అంతకే రిజిస్టర్, ఎంతకు అమ్మారో అంతకే రిజిస్ట్రేషన్ అమ్మే విధంగా వ్యవస్థను మార్చేటటువంటి కార్యక్రమం. అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్, ఇక్కడ రిజిస్ట్రేషన్ స్లాబ్స్. ఇవి కాకుండా ఇవాళ ఈ పేద ప్రజలందరూ కూడా అసలు వాళ్ళు జీవించే హక్కుని మీరు సడన్గా ఆఫ్ చేసినట్టు అయిపోయింది. వాళ్ళకే కరెన్సీ, పాత కరెన్సీ ఉంది, అది బ్లాక్ మనీ కాదు, మామూలు మనీ. ఆ మనీ ఎక్కడ పోయినా ఉపయోగపడకుండా అయిపోయింది. దానికోసమే లైన్లో నిలబడుతున్నారు. పెద్ద పెద్ద బ్లాక్ మార్కెటర్స్ ఎవరు లైన్లో నిలబడటం లేదు. వాళ్ళ పనులన్నీ ఆ బ్యాంకుల్లోనూ ఇంకేదో ఏదో చేసేది. ఇంకొకటి జరిగింది. ఇది జరిగిన వెంటనే 500 రూపాయల నోటు బయటికి పోతే 400 ఇస్తే 500 తీసుకుంటున్నారు. 400 ఇచ్చి 500 తీసుకున్నారు. అదేమన్నా 1000 రూపాయల నోటు ఇస్తే 800 ఇచ్చి 1000 రూపాయల నోటు తీసుకున్నారు. ఇది చిన్న స్థాయిలో. ఇక పెద్ద స్థాయిలో 1 కోటి రూపాయలు ఇస్తే 80 లక్షలు. అట్లా డబ్బుని బ్లాక్ చేస్తూ ఓపెన్గా జరుగుతుంటే ఇదే ప్రభుత్వంలో మరి దీనివల్ల ఏం జరుగుతుందో ప్రజలకు అర్థమవుతుంది. మీరు చేసేటటువంటి కార్యక్రమానికి ఒక అవుట్లెట్ పెట్టి చేయకుండా ఇట్లా చేయటం వల్ల ఈ 500కి 400, 1000కి 800, కోటికి 80 లక్షలు ఇవన్నీ మార్పిడి ఎంత పెద్ద ఎత్తున దేశంలో జరుగుతుంది. అసలైనటువంటి బ్లాక్ మార్కెటర్స్ అందరినీ ఏ రకంగా ఐడెంటిఫై చేసి ఒక చట్టం ద్వారా వాళ్ళని శిక్షించి దాని ద్వారా ఈ బడ్జెట్ని తీసుకొచ్చేదానికి కాంగ్రెస్ పార్టీ బ్లాక్ మనీ తీసుకొచ్చేటటువంటి ప్రక్రియ ఏదైనా ఈ ప్రభుత్వం సక్రమంగా చేస్తే దాన్ని సపోర్ట్ చేయడానికి రెడీగా ఉందని పెద్దలు పైనుంచి కింద వరకు అందరూ చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే దీనికి మనం ఒక ఆల్టర్నేటివ్ వ్యవస్థను సక్రమంగా ప్రజల ముందు పెట్టకుండా మామూలు ప్రజలు, మధ్యతరగతి వాళ్ళు, ఇంకా ఈ బ్లాక్ మనీ ఏదైతే మనం అనుకుంటున్నామో పన్ను వేసేటటువంటి వాళ్ళందరూ కాకుండా మొత్తం కోట్ల మంది జనాలు ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఇవాళ దేశంలో తీసుకొచ్చారు కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తారు. రైట్. రఘునందన్ గారు చెప్పండి, సామాన్యుని జీవించే హక్కును హరించినట్లుగా అనిపిస్తుంది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా అనేది ముందు నుంచి చెప్తా ఉన్నాం. ఇంకో వార్తలు కూడా వస్తున్నాయి. కొంతమందికి ముందే తెలుసు ఈ విషయము, ఒక సెక్షన్ ఆఫ్ అంటే ఒక అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళకి కానీ లేదంటే వ్యాపారవేత్తలకు కానీ వీళ్ళందరికీ ముందే తెలుసు. ఆల్రెడీ కొన్ని పత్రికలు కూడా ఇచ్చినాయి, కొంతమంది నాయకులు కూడా ముందే ప్రకటించారు. వాళ్ళందరూ జాగ్రత్త పడినాకే ఈ నిర్ణయం చేశారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీన్ని ఏమంటారు? కాంగ్రెస్ వామపక్షాలు ఇంతకంటే గొప్పగా ఆరోపణలు చేస్తాయని అర్ధసత్య ఆరోపణ. గుజరాత్లో దైనిక్ జాగరణ అనే ఒక పత్రిక ఇచ్చేసింది. నవంబర్ 1వ తారీఖునే గుజరాత్లో దైనిక్ జాగరణ అనే ఒక పత్రిక ప్రకటించింది 500, 1000 నోట్లు రద్దవుతున్నాయి అని చెప్పి.
రేపు మల్లురావు గారు పీసీసీ ప్రెసిడెంట్ అవుతారని ఒక పత్రిక రాస్తుంది. 6 నెలలైనా కాదు 6 ఏళ్ళైనా కాదు. అయితే ఏంది అది? దానికి రాసిన పత్రికకి ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుంది, లేదా పార్టీకి ఏం సంబంధం ఉంటుంది? చంద్రశేఖరరావు గారి మంత్రివర్గంలోకి రేపు గుత్తా సుఖేందర్ రెడ్డి అనే ఎంపీ మంత్రి అవుతుందని వార్తలు వస్తాయి. పత్రికలు ఇష్టం ఉన్న వార్తలు రాస్తాయి. రాసి ఏదో ఊహించుకొని రాసినటువంటి దాని మీద ఇది జరగలేదు అది జరగలేదంటే మార్చి 2016లోనే బడ్జెట్ ప్రసంగం సందర్భంలోనే నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లోనే అది ఫ్లోర్ ఆఫ్ హౌస్ చెప్పినారు. 500 నోట్లు 1000 నోట్ల వల్ల కలుగుతున్నటువంటి అనర్థాల గురించి మాట్లాడినారు. తెలివైనటువంటి ఓ జర్నలిస్ట్ ఊహించి రాసి ఉంటాడు. ఎందుకంటే అక్టోబర్ 30కి అయిపోయింది కాబట్టి, వీడిఎస్ వాలంటరీ డిస్క్లోజరీ స్కీమ్ అనేటువంటి స్కీమ్ అయిపోయింది కాబట్టి ఎవరైనా ఒక రిపోర్టర్ తన అంచనాన్ని అని ఆ రకంగా ఆలోచించి ఒక వార్త ఒక పేపర్లో వచ్చి ఉంటుంది. ఇలా మీరు నెట్ ఓపెన్ చేసి చూడరు, అందరికంటే ఎక్కువ బ్లాక్ మనీని వైట్ మనీ చేయడానికని సెర్చ్ చేసిన వాళ్ళు ఎవరంటే గుజరాత్ వాళ్ళే సెర్చ్ చేశారు. ఒకవేళ గుజరాత్ వాళ్ళకి ముందు తెలిసి ఉంటే గుజరాత్ వాళ్ళ పైసలు ఇంకా బ్లాక్ మనీ లాగా ఎందుకుంటాయి అజిత గారు? కాబట్టి ఇవి అర్థరహితమైనటువంటి అసత్య ఆరోపణలు, బట్టగల్చి మీద వారిసలు అంటారు కదా, అంతకంటే ఎక్కువ ఏం లేదు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిందే అవినీతిని రూపుమాపుతామని, నల్లధనాన్ని నిర్మూలిస్తామని చెప్పి 2.5 సంవత్సరాల నుంచి ఆ దిశగా మేము అడుగులేస్తూ వస్తూ ఉన్నాం. పేదోళ్ళకి ఏం చేయలేదని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్లు వామపక్షాలు యూపీఏ 1లో ఉన్నప్పుడే ఉపాధి హామీ పథకం కూలీలకు కూడా బ్యాంక్ ఖాతాలు తీసి దాంట్లోనే డబ్బులు వేసేటోళ్ళు. ఖాతాలు లేనటువంటి జనాలంటూ పల్లెటూరులో లేనటువంటి పరిస్థితి. ఇక మిగిలిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే 2014లో మేము అధికారంలోకి వచ్చినాక రూపాయి కూడా మీ పైసలు అవసరం లేకుండా ప్రధానమంత్రి జనధన యోజన ఖాతా కింద 25 కోట్ల ఖాతాలు తీసి కాంగ్రెస్ పాలనలో ఒక అర్ధ దశాబ్దం ఈ దేశాన్ని పరిపాలించిన కాలంలో మీరు ఒక 50 కోట్ల మంది ఖాతాలు ఓపెన్ చేసి ఉంటే మేము వచ్చినాక ఒక 25 కోట్ల మంది. రఘునందన్ గారు, బీజేపీ నాయకులు పంజాబ్కి సంబంధించి కానీ అదేవిధంగా యూపీకి సంబంధించి కానీ 2000 నోట్లతోటి చేసిన ట్వీట్స్ అన్ని కూడా అరవింద్ కేజ్రీవాల్ మొత్తం నెట్లో అరవింద్ కేజ్రీవాల్ అనేట ఆయన మాటలను ఎవరైనా నమ్మితే ఇక అంతకంటే అర్ధ సత్యం అసత్యం ఇంకొకటి ఉండదు. ఆయన ఎన్నడన్నా ఈ దేశంలో జరిగిన ఏ మంచి పనినన్నా స్వాగతించిండా? ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏంది చెప్పండి? అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అని చెప్తాడు. జంతర్ మంతర్ దగ్గర అన్నా హజారేతో కూర్చొని దీక్ష చేసిన పెద్ద ఆయన. నల్ల నోట్లకి నల్లధనానికి ఇబ్బందులు ఆయనకు వచ్చింది ఏముంది? ఎవడైనా ఒక బీజేపీ నాయకుడు డిపాజిట్ చేసినట్టు ఆయన దగ్గర ఆధారాలు ఉంటే యూ ఫైల్ ఏ కేస్. అసత్యమైనటువంటి ఆరోపణలు ఎందుకు చేస్తాడు? నీ పార్టీ పుట్టింది అవినీతికి వ్యతిరేకంగా, అవినీతిని చీపిరి పట్టుకొని ఊడుస్తా అని చెప్పినావు. నీ ఎమ్మెల్యేలలో నీ మంత్రులలో సగం మంది జైలుకు పోతున్నారు రోజుకొక్కడు. దాని గురించి మాట్లాడడం ఇది కాదు. ఆయన ఏదో నరేంద్ర మోడీ మీద పొద్దుగా లేవగానే మాట్లాడితే గొప్ప నాయకుడిని అయిపోతాను అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి లేదు. అది అరవింద్ కేజ్రీవాల్ గారు నేచరు. ఇక కాంగ్రెస్ పొద్దుగా లేస్తే అదే లక్షల కోట్లు దోసుకున్న వాళ్ళు వచ్చి 4000 కోసం లైన్లో నిల్చుంటారు. మరి అవన్నీ చెప్తున్నాడు. పబ్లిసిటీ స్టంట్లు కాకపోతే ఏమున్నాయాడా? ఏం చేసిరు మీరు? 2Gలు 3Gలు స్పెక్ట్రమ్లు చేసింది ఎవరు? ఏడిపోయినాయి లక్షల కోట్లు. ఆటలు ఆడిపించమంటే అది ఇంటరీ, బొగ్గు దవ్వమంటే అది ఇంటరీ, టెలిఫోన్లు ఇవ్వమంటే అది ఇంటరీ. అసలు మీరు తినంది ఏడా చెప్పండి? ఈ దేశంలో అవినీతి అనేటువంటి మూలాలు పెంచి పోషించింది మీరు వచ్చి ఇలా మాకు శుద్ధులు చెప్తే ఎట్లా? ఏ సామాన్యుని కోసం మేము జనధన ఖాతాలు ఓపెన్ చేసినాం. 2 సంవత్సరాల క్రితం రూపే కార్డులు ఇచ్చినాం. ఊర్లలో బ్యాంకులు లేకపోతే పోస్ట్ ఆఫీసులలో ఏటీఎం సిస్టమ్లు తెచ్చినాం. పోస్ట్ మ్యాన్లకు తర్ఫీదు ఇచ్చి డిజిటల్ ఇండియా వైపు తీసుకెళ్ళినాం. పేదోళ్ళకి దగ్గరకు వచ్చేలాగా గ్రామీణ వ్యవస్థను కూడా తీసుకొచ్చి కలిపి. కానీ ఈరోజు పేదవాళ్ళు లేదా మధ్యతరగతి వాళ్ళు మనం ఎక్కడ బ్యాంకులకు వెళ్ళి చూసినా, ఏటీఎంలకు వెళ్ళి చూసినా, కనీసం రైతు బజార్లకు వెళ్ళి చూసినా కానీ ఆ ప్రభావం కనిపిస్తుంది. అజిత గారు, మీరు దయించి ఒకటి గమనించాలి. 5000 రూపాయలు 1000 రూపాయల నోట్లు బయట మార్కెట్లో చెల్లకుండా పోయినా బ్యాంకులు మీ డబ్బుని డిసెంబర్ 31 వరకు మీకు డిపాజిట్ చేయించుకుంటున్నాయి. దీంట్లో మీకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంది చెప్పండి? ఒకవేళ మీ దగ్గర 100 లక్షల కోట్లు ఉంటే డిసెంబర్ 100% బ్యాంకులు అందుబాటులో ఉన్నాయి, ఎక్స్చేంజ్కి అందుబాటులో లేవు. ఎక్స్చేంజ్ ఇవ్వరు. మీరు ఇవాళ 1 లక్ష డిపాజిట్ చేసి 4 లక్ష నాకు వాపస్ ఇవ్వండి ఇవ్వరు. సర్టెన్గా కొత్త నోట్లు వస్తున్నటువంటి తరుణం లోపల కొంత లిమిటేషన్ ఉండాలి. ఒక కామన్ మ్యాన్కి 2000, 4000, 10,000, లాస్ట్కి ఈరోజు 25,000 పెంచారు వారానికి. మీరు ఎంత ఖర్చు పెడతారు వారానికి? 25,000 కంటే ఎక్కువ ఖర్చు పెడతారా? నేను వారానికి 25,000 కంటే ఎక్కువ ఖర్చు పెడతానా? ఎవరికి సపోర్ట్ చేసి మాట్లాడుతూ ఉన్నాం మనం? ఏ పేద ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నాం? రాహుల్ గాంధీ గారు లాంటి పేద ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నాం మనం రూపే కార్డులు లేవు, ఏటీఎంలు లేవు, బ్యాంకులు లేవు. ఎందుకట్లా ప్రచారం చేస్తారు? ఏ పల్లెటూరు పోదాం పాండి. ఏ పల్లెటూరులలో బ్యాంకు లేదు? ఏ పల్లెటూరు రండి, ఇలా మా దుబ్బాకు రండి. నేను నిన్న హైదరాబాద్ ఎగ్జాంపుల్ చెప్పిన. మా దుబ్బాకలో 12 బ్యాంకులు ఉన్నాయి మండల కేంద్రంలో. ఏ బ్యాంకు దగ్గర నిన్న కొట్లాట కాలే, తొక్కిసలాట కాలేదు. నోట్లన్నీ యాజ్ ఇట్ ఈస్ గా రీప్లేస్ చేసుకున్నాను. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, రవి గారి దగ్గర ఏమన్నా 500 నోట్లు 1000 రూపాయల నోట్లు ఇంకెవరి దగ్గర నన్ను ఉంటే ఏం చూపిస్తారు? ఎంత 1 లక్ష కోట్ల మంది వచ్చి కొట్టుకుంటురా? హైదరాబాద్ జనాభా 1 కోటి. ఒక ఏటీఎం దగ్గర వచ్చేది 200 మంది. ఏటీఎం దగ్గర చెప్తారు బ్యాంకుల దగ్గర, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఏటీఎం లో
డబ్బులే లేవు, Right, పోయి right. వరుసలో పోయి కూర్చొని వస్తున్నారు. Right. నిన్న మొన్న రఘునందన్ ఏం గారు. జరిగింది? రఘునందన్ ATM గారు. దగ్గర నేను పోయాం. చెప్తున్నాను. నేను మళ్ళీ మీ దగ్గరికే వస్తాను రవి గారు మళ్ళీ మీ దగ్గరికే వస్తాను. రైట్ రవి గారు ఒక నిమిషం వినండి దయచేసి. మీరు మాట్లాడాలని చెప్పి నేను కాదు ఏమనలేదు. రఘునందన్ గారు రవి గారు రవి గారు 10 నిమిషాల్లో మనం పబ్లిక్ కాల్స్ కూడా తీసుకుంటాము. వాళ్ళు వాస్తవ పరిస్థితి సామాన్య ప్రజలైతే చెప్తారు కదా. చెప్పండి చెప్పేది వినండి దయచేసి. చెప్పండి. రవి గారిని వినమని చెప్పండి దయించి. చెప్పండి. నేను చెప్తా ఉన్నాను 500 నోట్లు 1000 నోట్లు ఎవరి దగ్గర ఉంటే తెలుగు రాష్ట్రాలలో నేను జిమ్మేదారి తీసుకుంటా. డిసెంబర్ 31 దాకా మీ పైసలన్నీ క్షేమంగా బ్యాంకులలో నేను డిపాజిట్ చేపిస్తాను, మీకు ఇబ్బంది లేకుండా. పెద్ద మొత్తంలో ఉందో ఎవరైనా ఉంటే కూడా మీ తరఫున ఫ్రీ వకాలత్ చేసి డిసెంబర్ 31 తర్వాత అఫిడవిట్ ఎట్లా రాయాలో రాసి మార్చి 31 దాకా మీ పైసలు డిపాజిట్ చేపించారు. పేదోని కష్టం కలుగుతలేదు, ఇక్కడ ఇల్లీగల్ సంపాదన ఉన్న కష్టం కలుగుతుంది. అదే మేము మళ్ళీ చెప్తా ఉన్నాం. ఏటీఎం దగ్గర ఉన్న వాళ్ళంతా నల్లధనం కుబేరులు గారు, మామూలు జనం అక్కడికి శుభకార్యం చేయాలన్నా పెళ్లి చేసుకోవాలన్నా ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి డబ్బులు కావాలా? పాత డబ్బులు ఇప్పటిదాకా శుద్ధులు చెప్పారు రవి గారు. బంజారా హిల్స్ లో 30,000 గజం కార్డు వాల్యూ ఉంటుంది, 150,000 గజం పెట్టుకుంటాడు ఆయన. మిగతా 120,000 వ్యక్తిగతంగా మనం ఎవరు రైట్ రఘునందన్ గారు రవి గారిని మాట్లాడమండి. రఘునందన్ గారు ఇవాళ ప్రభుత్వం మాట్లాడితే పాత ప్రభుత్వంలో స్కాములు జరిగినాయి, డబ్బులు పోయి అంటున్నారు. 2.5 సంవత్సరాలు అయింది. ఎక్కడ పోయింది మీ ప్రభుత్వం? ఎక్కడ పోయింది? ఒక్క కేసులో నోటీసులు ఇస్తేనే పారిపోయి రవి గారిని మాట్లాడినాక మళ్ళీ మీకే అవకాశం. ఒకటే ఆరోపణలు చేశారు ఆ ప్రభుత్వంలో, ఆరోపణ చేయలే, నేషనల్ హైరాళ్ళు చేశారు, ఆరోపణ చేయలే. రఘునందన్ గారు లేకపోతే 2G చేశారా? అన్ని ఏమైంది? ప్రభుత్వం భారతదేశం అవతల స్విచ్ బ్యాంకుల్లో 80 లక్షల కోట్లు ఉన్నాయి. అవన్నీ తెచ్చి మీ అకౌంట్ లో 15 లక్షలు వేస్తానని ధనంలో అన్నదానం తెస్తారని చెప్తే నిజమే అనుకున్నారు. ఇవాళ మామూలు జనాన్ని వాడికి సంబంధమే లేదు. బ్లాక్ మనీ మీద వాళ్ళందరినీ కూడా నోట్లన్నీ రద్దు చేసి ఇవాళ ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చారు. ఏమని 15 లక్షలు ఎందుకు వేయటం లేదు అకౌంట్లో? ఎక్కడున్నాయి? వేరే దేశంలో ఓట్లు అయిపోయినాయి, 15 లక్షలు అయిపోయినాయి. స్కాములు అని చెప్పారు. మీరు వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. ఎవడ బాధ్యుడో వాడిని జైల్లో పెట్టండి. మేము మా మీద తప్పు ఉన్నప్పుడు ప్రెసిడెంట్ బానట్లో 2 కోట్ల రూపాయలు తీసుకుపోయి క్రిమినల్ కేసు ఎదుర్కొంటే స్టే తెచ్చుకున్నారు. రఘునందన్ గారు రవి గారు లక్ష్మీనారాయణ గారిని కూడా మాట్లాడిద్దాం. లక్ష్మీనారాయణ గారిని కూడా మాట్లాడిద్దాం. ఒక్క సెకండ్ రఘునందన్ గారు సిగ్గుండాల మాట్లాడటానికి రఘునందన్ గారు ఖర్చు పెట్టారు. బీజేపీ పార్టీ డబ్బులు పెట్టినంత లక్ష్మీనారాయణ గారు ఎవడు పడితే వాడు ఎట్లా తిన్నారో ప్రతి ఒక్కడే తెలుసు. హృదయ గుండె మీద చేసుకొని చెప్పండి. ఎవడైనా మొట్టమొదటి అఫిడవిట్ ఇచ్చేటప్పుడు ఆ ప్రభుత్వం పెట్టిన లిమిటేషన్లోనే ఖర్చు పెట్టారా? బీజేపీ కానీ, టీడీపీ కానీ, కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు? లక్ష్మీనారాయణ గారు మన చర్చ పక్కకి వెళ్తుంది. ఎన్నికల ఖర్చుకు సంబంధించి ఇంకొకసారి చర్చిద్దాం. సామాన్యుల గురించి చర్చించుకుందాం. లక్ష్మీనారాయణ గారు ఏ పార్టీ ఎంత ఖర్చు రైట్ రవి గారు దీని మీద ఇంకొకసారి చర్చించుకుందాం ఎలక్షన్ సమయంలో. లక్ష్మీనారాయణ గారు చెప్పండి. ఈ రోజు ఒక్క సెకండ్ లక్ష్మీనారాయణ గారు అయినాక మీతో మాట్లాడతాం. ఒకటే మాట, ఐ డోంట్ టేక్ మచ్ టైం. పిసిసి ప్రెసిడెంట్ గారు ఎన్నికల సందర్భంగా కారు బానెట్ లో 2 కోట్లు పట్టుకుపోయి నల్గొండలో కేసు నమోదైందా కాలేదా? కేసు నమోదైందా కాలేదా? లక్ష్మీనారాయణ గారు ఊరిక పట్టుకున్నారు బీజేపీ వాళ్ళని. అప్పుడు బీజేపీ లక్ష్మీనారాయణ గారు రవి గారు రఘునందన్ గారు ఒక్క నిమిషం మూడో వాళ్ళని కూడా మాట్లాడివ్వండి. రైట్ లక్ష్మీనారాయణ గారు చెప్పండి. ఈరోజు మనం ఇంతకు ముందు నుంచి కూడా అంటున్నాము, ఎవరైతే అంటే అధికార పార్టీ వర్గాలుగా కానీ అధికార పార్టీ సానుభూతి
సానుభూతి పరులుగా కానీ లేదా అధికార పార్టీకి కొంత సింపథైజర్స్గా ఉన్న వ్యాపారవేత్తలు కానీ వీళ్ళందరికీ కూడా ముందే చేరిపోయింది సమాచారం. అందరూ జాగ్రత్త పడినాకే ఈ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కొన్ని ఉదాహరణలు కూడా ట్వీట్ చేశారు. అన్ని ట్వీట్స్లో కానీ అనేక చోట్ల కనిపిస్తున్నాయి. ఇది వాస్తవం అంటారా? ముందు తెలిసిందా తెలవలేదా? ఒక నెల ముందు టీడీపీ అధ్యక్షుడు కూడా ఈ 2 నోట్లు రద్దు చేయాలని చెప్పి మోడీకి లేఖ కూడా రాశారు, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్కి మోడీకి. ముందు తెలిసి జాగ్రత్త పడిన దానివల్ల అదనపు ప్రయోజనం ఏంటి? ఇప్పుడు ప్రకటించిన తర్వాత 30వ తారీఖు వరకు అవకాశం, తర్వాత మళ్ళా 31 మార్చి వరకు రిజర్వ్ బ్యాంక్ దగ్గర అవకాశం ఇచ్చిన తర్వాత పెద్ద తేడా రెండింటి మధ్య ఉందని నేనేం భావించడంలా. ఒక బీజేపీ బెంగాల్లో వాళ్ళ స్టేట్ ఆఫీస్ వాళ్ళు 1 కోటి రూపాయలు ఆ రోజే వేశారని ఏదో పత్రికలు వచ్చిందన్న. ఆ రోజు వేయకపోతే మరుసటి రోజు చేసుకుంటారు. అదేమో అకౌంట్ ఫారే కదా, అదే బ్యాంకుకి చేరింది కదా. దానివల్ల ఏదో పెద్ద సమస్యగా ఉందని నేను భావించడంలా. ఇవాళ దీనివల్ల జరుగుతున్నటువంటి ప్రయోజనం ఏంటి? భారతదేశ ఆర్థిక వ్యవస్థకి, భారతదేశ ప్రజలకు జరగబోయేటువంటి మేలేంటి? అది లోతుగా చర్చించాల్సినటువంటి బాధ్యత రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీలపైన ఉన్నది. అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఏదైనా సరే ఒక పొలిటికల్ మైలేజ్ కోసం చేస్తారు. అది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు కొన్ని చేస్తుంటారు, ఇప్పుడు బీజేపీ చేయొచ్చు, లేకపోతే టీడీపీ టీఆర్ఎస్ ఏదైనా కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు అవి ఊహించుకొని చేస్తాయి. కానీ నిర్ణయం మంచిదా కాదా అనేటువంటి లోతుపాతుల్లోకి వెళ్ళి చర్చిస్తే ప్రజా ప్రయోజనాన్ని కొలబద్దగా చేసి చర్చించాల్సిన అవసరం ఉంది. ఎక్కడెక్కడో ఉన్నటువంటి 14 లక్షల కోట్ల రూపాయల వాల్యూ కలిగినటువంటి 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు బ్యాంకులు జరుగుతాయి. ముందు 1% 0.5% రాకపోతే 50,000 నోట్లు, 1,00,000 నోట్లు రాకపోవచ్చు, మిగిలినటన్నీ చేరతాయి. అంటే ముందు ప్రజా ధనం వైట్ మనీగా, నల్లధనంగా ఉన్నటువంటివి అన్నీ కూడా వైట్ మనీగా బ్యాంకులకు జమ అవుతాయి. నెంబర్ 1 అది ఒక ప్రయోజనం. ఆ వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా వాడతారు అనేది రెండవది మనం ప్రశ్న వేసుకోవాల్సింది. నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారు ఒక ప్రకటన చేశారు. మీరు కార్పొరేట్ సంస్థలకు, పారిశ్రామికవేత్తలకు బ్యాంకులు పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వాలి, లేకపోతే గ్రోత్ రేటు పడిపోతుంది అని చెప్పారు. ఏ పూర్వ రంగంలో? ఇవాళ డబ్బు అంతా కూడా బ్యాంకులకు పోగైతున్నటువంటి పూర్వ రంగంలో ఆయన ప్రకటన చేశాడు. గతంలో ఈ పెద్ద మనుషులు అందరూ దొంగలని నేను చెప్పడంలా. ఈరోజు పారిశ్రామిక వర్గాలు, కార్పొరేట్ సంస్థలు కొంతమంది తీసుకొని ఎగ్గొట్టి మొండుబకాయలు చేసి ఇవాళ 3 లక్షల కోట్లు, 4 లక్షల కోట్లు బ్యాంకులను ముంచేసినటువంటి పూర్వరంగంలో మనం ఉన్నాం. అటువంటి వాళ్ళకు మళ్ళా ఈ ప్రజాధనం వాళ్ళకు అందకుండా చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉన్నది. ఆ వచ్చినటువంటి డబ్బు ప్రజాతంత్రీకరించాలి, నిజమైనటువంటి భారతదేశ సంపదను సృష్టించేటువంటి వాళ్ళ చేతుల్లోకి రావాలి. ఆ వైపున ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఆలోచించాల్సిన సమస్య. ఆరోపణలు, ప్రత్యారోపణలు కాదు కావాల్సింది ఇవాళ. అందుకని ఒకటి. రెండవది, నిన్న 50 లక్షల నోట్లు మాత్రమే మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్టు 500 అన్నారు. అది సరిపోదు. ఎందుకంటే నిన్న వరకు 2,300 కోట్ల నోట్లు, 500, 1000 రూపాయల ఇవి ఉన్నాయి. ఇప్పుడు 50 లక్షలు మొత్తం కలిపితే 1 కోటి నోట్లు వచ్చాయనుకోండి, ఎక్కడ సరిపోతుంది? అందువల్ల దాన్ని వార్ ఫుటింగ్ పైన ఏ విధంగా సర్క్యులేషన్లకు తీసుకొస్తారు. ఇప్పుడు సమస్య అది. ప్రజలు నిజంగానే బాధపడుతున్నారు. ఈ 500, 1000, 2000, 1000 కాదు కావాల్సింది, 100 కావాలి, లేకపోతే 50 కావాలి. ఈ పెద్ద నోట్ల విశ్వాసం పోయింది. వాటిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకునేటువంటి స్థితిలో, మనోధైర్యంలో ఇవాళ సామాన్యుడు లేడు. ఎందుకంటే మళ్ళా సంవత్సరం తర్వాత దీన్ని రద్దు చేయలేని గ్యారంటీ ఏముంది? ఎందుకంటే ఈ నల్లధనాన్ని ఎవడన్నా పోగు చేసుకునేవాడు, చట్టాల్లో పన్నుల వ్యవస్థలో మార్పు తీసుకురాకపోతే మళ్ళా జనరేట్ అయ్యేటువంటి నల్లధనాన్నంతా ఈ కుబేరుని తీసుకెళ్లి ఎండలో పెట్టుకుంటారు. అప్పుడు మళ్ళా రద్దు చేసామనుకోండి, ఈ సామాన్యుడి దగ్గర ఉన్న 3 నోట్లు, 4 నోట్లు ఇన్వాలిడ్గా అవుతాయంటే ఇప్పుడు లాగానే మళ్ళీ పానిక్ అవుతారు. అందువల్ల ఇప్పుడు తీసుకోవాల్సినటువంటి చర్యలేంటి? కామన్ మ్యాన్ ఇబ్బంది నుంచి బయటపడడానికి త్వరితగతిన తీసుకోవాల్సిన చర్యలేంటి? వచ్చినటువంటి బ్యాంకులకు చేరేటువంటి డబ్బు ప్రజాతంత్రీకరణ ఏ విధంగా జరగాలి, ఈ వైపున ఆలోచించాలి. పన్నుల వ్యవస్థలో ఏ విధమైనటువంటి మార్పులు తీసుకురావాలి, విదేశాలలో మూలుగుతున్నటువంటి డబ్బును తీసుకొస్తానన్న దాన్ని ఏ విధంగా తీసుకొస్తారు? ఈ అవినీతి రహిత సమాజం వైపు, నల్లధనాన్ని సృష్టించినటువంటి సమాజం వైపు అడుగులేయడానికి ప్రజలు స్వాగతిస్తారు, దానికి మద్దతు ఇస్తారు. అక్కడ కన్నా వైఫల్యం చెందితే
ఇదే బీజేపీ, ఇదే ఎన్డీఏ కూటమి, ఇదే దాని భాగస్వామి పార్టీలు కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు. ఏ ప్రయోజనం కోసమైతే యూపీలోను పంజాబ్లోను ఇది చేస్తున్నారు అదే పార్టీ రేపు ముందడుగు పడకపోతే, రెండో అడుగు పడకపోతే, మూడో అడుగు పడకపోతే అదే ప్రజల చేత చీవాట్లకి విమర్శలకి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రైట్. రఘునందన్ గారు ఒక మాట అన్నారు, లక్ష్మీనారాయణ గారు ఈరోజు నల్లధనాన్ని దేన్నైతే కట్టడి చేద్దాం అనుకుంటున్నారో ఈరోజు బ్యాంకుల్లో పోగవుతున్న సంపద కూడా రేపు ఎలా యూజ్ చేస్తారనేది ఆర్థిక మంత్రి ప్రకటన తర్వాత కానీ కొన్ని అనుమానాలు ఉన్నాయి ప్రజల్లో. ప్రజలకు దీన్ని ఎలా ఉపయోగిస్తున్నారు అని అనేది ఇంతవరకు కూడా ఒక రూట్ మ్యాప్ ఏమన్నా ప్రభుత్వం నుంచి ఉందా? 100% రూట్ మ్యాప్ తోటే ప్రభుత్వం కదులుతా ఉంది. నేను మళ్ళీ చెప్తాను, అధికారంలోకి వచ్చిన మొదటి కేబినెట్ మళ్ళీ ఏదో పెద్ద పెద్ద కార్పొరేట్లకి లోన్స్ ఇచ్చి వాళ్ళు ఎగ్గొట్టిపోయి అలా చేస్తారా, లేకుంటే నిజంగా అంటే డెమోక్రటైజ్ చేయమంటున్నారు లక్ష్మీనారాయణ గారు, ప్రజాతంత్రీకరించుకుంటున్నారు, ఏమన్నా ప్రభుత్వం కృషి చేస్తుంది? 2014 మేలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం పెట్టింది సిట్ ఏర్పాటు చేస్తూ బయటి దేశాల్లో ఉన్నటువంటి నల్లధనాన్ని తీసుకురావడానికి సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ని మేము వెంటనే ఫుల్ఫిల్ చేసినాం. ఈ ఇష్యూ 2008-2009 నుంచి సుప్రీంకోర్టు దగ్గర ఉంటే 6 ఏళ్ళు మీరు వేయండి, 6 నిమిషాల్లో కేబినెట్ సమావేశమైన తర్వాత మొట్టమొదటి సంతకం దాని మీద నరేంద్ర మోడీ గారు పెట్టిండ్రు. మా అడుగులు నల్లధనం వెలికి తీతకపోతున్నాయని చెప్పడానికి నేను చెప్తున్నటువంటి ఒక క్రమ పద్ధతి అది. తర్వాత సింగపూర్, మలేషియాల నుంచి ఇక్కడి ధనం అక్కడికి నల్లధనం పోయి అక్కడి నుంచి తిరిగి జీరో కంపెనీ ద్వారా ఎన్రూట్ అయ్యి ఇండియాకు వస్తుంది. కాబట్టి ఆ 2 దేశాలతో ఉన్నటువంటి ఒప్పందాన్ని 2015 ఆగస్టులో పునఃసమీక్షించి తిరిగి కొత్త ఒప్పందాలను చేసుకొని ఎట్లయితే కొన్ని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న టీవీలు, ఛానళ్ళు లేదా కంపెనీలకి జీరో మనీ వచ్చిందో అట్లాంటివి రాకుండా స్విట్జర్లాండ్, సింగపూర్, మలేషియాలతోటి 2015 ఆగస్టులో ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈ దేశంలో ఉన్న నల్లధనాన్ని బయటికి తీసుకురావడానికి చేసిన చర్యల వల్ల మొన్న అక్టోబర్ 30వ తారీఖు వరకు బయటకు వచ్చినటువంటి ధనం వాలంటరీగా 1.25 లక్షల కోట్ల ధనము వాళ్ళే వాలంటరీగా డిక్లేర్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ లీటర్ కట్టుకొని ప్రభుత్వానికి తెచ్చిచ్చినారు. ప్రజల కోసం ఖాతాలు ఓపెన్ చేసినాం, పోస్ట్ ఆఫీసులు ఓపెన్ చేసినాం, ఏటీఎంలు ఓపెన్ చేసినాం. ప్రజలకు వెసులుబాటు కల్పించే దిశగా అడుగులు పడతా ఉన్నాయి. వారు చెప్పిన సూచన ప్రకారం లేదా సూచన లాగా బ్యాంకులకు వచ్చినటువంటి డబ్బు గతంలో తిన్నటువంటి పందికొక్కులు లాంటి కంపెనీలకి, బినామీ కంపెనీలకి, 4-5 దొంగలకి మళ్ళీ పోదని చెప్పి భారతీయ జనతా పార్టీ 100% అష్యూరెన్స్ ఇస్తుంది. ఒకవేళ ఎవరన్నా అట్లా తీసుకుంటున్నట్టో తీసుకోబోతున్నట్టో లేదా దరఖాస్తులు ఏమన్నా ఎవరి దృష్టికన్నా వచ్చినట్లయితే డెఫినెట్గా కంప్లైంట్ చేయండి. మీతో పాటు మేము కూడా కొట్లాడి అట్లాంటి పందికొక్కులకి, దున్నపోతులకు, బినామీ కంపెనీలకి ₹1 పోకుండా కూడా ఖచ్చితంగా పోరాటం జరుగుతుంది. సో ప్రతిసారి మాట్లాడినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది బయట దేశాల నుంచి ఎంత వచ్చింది. దానికి సంబంధించిన పేపర్లన్నీ గౌరవ సుప్రీంకోర్టు వేసిన సిట్ ముంగటున్నాయి, సుప్రీంకోర్టు ముంగటున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాని మీద చర్యలు ప్రారంభించింది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దాని మీద చర్యలు ప్రారంభించింది. మ్యాటర్ ఈజ్ సబ్ జుడిస్. సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని తూచా తప్పకుండా కట్టుబడి ఉండడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. మేము ఇచ్చిన లిస్టు కూడా మా దగ్గరకు వచ్చిన లిస్టు కాదు. 2008-9 మధ్యకాలం లోపల యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి కవర్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకుపోయి సుప్రీంకోర్టుకి ఇచ్చినాం. మేము అందులో ఒక పేరు కలపలేదు, 2 పేర్లు తీసేయలేదు. ఆ అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. 100% సమాజంలో అంత్యోదయ చిట్ట చివరి వ్యక్తికి కేంద్ర ప్రభుత్వ ఫలితాలు అందేదాకా మా అడుగులు ఇట్లే పడతాయి. ఎక్కడైనా పొరపడుతున్నట్టుంటైతే ఖచ్చితంగా విఘ్నులు ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. లక్ష్మీనారాయణ గారు చెప్పండి, ఈ నోట్ల రద్దు అనేది చాలా ఇబ్బందిగా ఉంది, అయినా కానీ ప్రజలకు మేలు జరుగుతుంది అనేది కాలర్స్ అంటా ఉన్నారు. నేను మొదటి సామాన్యులు మాత్రం ఇబ్బంది పడుతున్నాము. అవినీతి మీద ఉన్నటువంటి ఆగ్రహంతో ప్రజలు ఎన్ని బాధలైనా భరించి సపోర్ట్ చేశారు, కానీ సపోర్ట్ చేశారు. కానీ ఎన్ని రోజులైనా ఈ బాధలు పడతామంటే ప్రజలు టాలరేట్ చేయరు కదా. ఎందుకు ముందస్తు చర్యలు తీసుకొని సర్క్యులేషన్ లేక మిగిలినటువంటి కరెన్సీని తీసుకురాలేదనేది వస్తుంది వార్ ఫుటింగ్ పైన. ఒకటి ఇవాళ సామాన్యుడే బాధపడుతున్నాడు. సామాన్యుడు బాధపడుతూ కూడా సపోర్ట్ చేస్తున్నాడు. సామాన్యుడే బాధపడుతున్నాడు 1000 రూపాయల కోసం, 500 కోసం, 2000 కోసం, 5000 కోసం, 50,000 కోసం. వానికి రైతు అయితే ఎరువులు కొనుక్కోవాలి, క్రిమిసంహారక మందులు కొనుక్కోవాలి, నిత్యావసర వస్తువులు కొనుక్కోవాలి, పిల్లలకు హాస్పిటల్లో లేకపోతే స్కూల్లో ఫీజులు కట్టాలి. ఇవన్నీ సమస్యలు ఉంటాయి. ఇప్పుడు మీరు చూడండి, 4-5 రోజులుగా పరిశీలన చేస్తే ఏ నల్లధనం పోగేసుకున్న ధనవంతుడు కానీ కుబేరుడు కానీ ఏమీ చీకు చింతలేక ఉన్నాడు. వాడి కార్యకలాపాలు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆర్థిక కార్యకలాపాల్లో పూర్తిగా రోజు నిమగ్నమైనటువంటి వాళ్ళు ఎవరూ వరీ కావడం లేదు. వాళ్ళకి ఇంటర్నెట్ ఉంది, మొబైల్ ఉన్నది, లేకపోతే చెక్కులు ఉన్నాయి, ఇవన్నీ చేస్తున్నారు. రెండవది 30వ తారీఖు డిసెంబర్ వరకు అవకాశం ఇచ్చారు. వాళ్ళ వంగిన మాదుగుల ద్వారా, అనుచరుల ద్వారా డబ్బులు ఎట్టట్ట తీసుకెళ్లి బ్యాంకులకు చేర్చుకోవచ్చో, ఎంత వీలైన తక్కువ నష్టంతో బయటపడచ్చో ఆలోచిస్తున్నారు. రవి గారు చెప్పినట్టు ₹1 ఇస్తాం, 80 లక్షలు ఏంటి, 6 నెలల తర్వాత ఏంటి, సంవత్సరం తర్వాత ఏంటి అంటే నేర ప్రపంచంలో మనం బతుకుతున్నాం.
నేరాల్లో ఆరుతేరినటువంటి వాళ్ళ దగ్గరే నల్లధనం ఉన్నది. వాళ్ళు దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలనో వాళ్ళకి తెలుసు. ఇవాళ దీంతోనే నల్లధనం అంతా వచ్చేస్తుంది బయటికని అనుకుంటే కూడా పొరపాటు. అందుకని ఈరోజు సామాన్య మానవుడి యొక్క వినియోగదారుడి యొక్క ప్రజల యొక్క ఇబ్బందులు తీర్చడం అనేది ముఖ్యమైనది. ఈ నల్లధనం మరలా సృష్టించబడకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకొని అవినీతి రహిత సమాజం వైపు అడుగులు వేయాలి. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా మల్లు రవి గారు, రఘునందన్ గారు ఓపెన్ టాక్లో పాల్గొన్నందుకు. మొత్తం మీద నల్లధనాన్ని అరికట్టాలి, నల్లధనాన్ని బయటికి తీసుకురావాలి అన్న ప్రధాని ఆలోచన మంచిదే అనేది అనేక మంది భావిస్తున్నప్పటికి కూడా సామాన్యులు అస్తవ్యస్తం అవుతూ ఉన్నారు. బ్యాంకుల దగ్గర క్యూలు ఉన్నాయి, జనజీవనం స్తంభించింది. కొంత ముందస్తు చర్యలు తీసుకొని ఈ నిర్ణయం చేసుంటే బాగుండేది అనేది ఓపెన్ టాక్లో వచ్చిన అభిప్రాయం. ఇది ఈరోజు ఓపెన్ టాక్. రేపు మరో అంశం మీద ఓపెన్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు us.